హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. పూజ ఎలా జరిగిందండి? చాలా బాగా చేసుకున్నారా? మేమైతే మాత్రం చాలా బాగా చేసుకున్నాము. ఆ గణనాథునికి పూజలు అయితే చూడండి ఎంత బాగా చేసుకున్నామో మేమైతే. ఇంకా పూజలంటే తెలిసిందే కదా, మార్నింగ్ ఎంత తొందరగా లెగిసినా కానీ టైం సరిపోదు కదా. ఇంకా నేనైతే తొందరగా లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపకు ముగ్గులు అవి పెట్టుకున్నా. ఇంకా మా వాళ్ళైతే ఈలోగా అయితే పందిరైతే రెడీ చేస్తున్నారు. పందిరి చేయడానికి వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళందరూ అయితే ఇంకా పందిరి కట్టే బిజీలో వాళ్ళు ఉంటే ఇంకా నేనేమో నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నా. ఇంకా మన ఆంధ్ర సైడ్ అయితే పప్పు వండ్రాలు చేస్తారు కదా, ఇక్కడ తెలంగాణలో అయితే పాల తాలికలు చేస్తారు, కానీ మేమైతే పప్పు వండ్రాలే చేస్తాము. ఇంకా దాని ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా పప్పు వండ్రాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. నేనైతే పెసరపప్పుతో చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మరోవైపు అయితే జీడిపప్పు అది వేయించుకుంటున్నా. ఇంకా పాల వండ్రాలు కూడా చేశాను కొంచెం అయితే. వీటితో పాటు పాయసం కూడా చేశాను. పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఒకవైపు నైవేద్యాలు రెడీ చేసుకుంటూ మరోవైపు పూజకు రెడీ చేసుకుంటూ హడావిడిగా అయితే ఉన్నాను. ఇదిగోండి పులిహోర కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి పులిహోర, పాయసం, పప్పు ఉండ్రాలు, శనగల ప్రసాదం, ఇంకా పాలుండ్లు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మేము రెడీ అయిన తర్వాత పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయడమే ఉంది. ఇంకా మా గణపైకి అయితే పందిరి రెడీ అయిపోయింది. ఇంకా పూజ చేయడమే లేటు. ఇదిగోండి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నా. ముందైతే గణపైకి డెకరేషన్ చేసేసి నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా గణపయ్య అయితే చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడో. శివుని పుత్ర గణపతి తండ్రిగా పూజలే గజముఖమా గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి. ఇంకా విఘ్నేశుడి పూజ అయితే ఏ విఘ్నాలు లేకుండా చాలా బాగా చేసుకున్నాము. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా తీర్థం అయితే తీసుకున్నాము. పూజ అయితే పూర్తి అయిపోయినట్టే. ఇంకా పూజ అయితే అయిపోయింది కాబట్టి దేవునికి నైవేద్యం సమర్పించుకొని మేము కూడా తినడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా నైవేద్యాలు కూడా తినేసాము. ఇంకా ఈవినింగ్ టైం అయ్యే వరకు అయితే మా చిన్నాన్న వాళ్ళ సైట్ దగ్గర విఘ్నేశుడిని అయితే పెట్టారు. ఇంకా ఆ పూజ దగ్గరికి అయితే వెళ్ళాము మేము కూడా. ప్రతి సంవత్సరం అయితే మా ఇంట్లో పూజ చేసుకున్నాక ఈవినింగ్ టైం అయితే ఇలా పూజ దగ్గరికి అయితే వెళ్తాము అందరం కలిసి. ప్రతి సంవత్సరం ఇలా పెడతారు మా చిన్నాన్న వాళ్ళు అయితే. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా గణపతి విగ్రహం అయితే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగుందో డెకరేషన్ కూడా. ఇంకా ప్రతి గల్లీలో అయితే రకరకాల వినాయకుని విగ్రహాలు అయితే చూస్తాము కదా, చాలా రకాలు ఉంటాయి. ఇంకా మా వాళ్ళు అయితే వెంకటేశ్వర స్వామితో ఉన్న విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారు, వెరైటీగా ఉంటుందని. చాలా బాగుంది విగ్రహం అయితే మాత్రం. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా గణనాథునికి అయితే చాలా రకాల నైవేద్యాలు అయితే తీసుకొచ్చారు. గారెలు, బూరెలు, పులిహోర, శనగలు, ఇంకా హల్వా కూడా చేశారు. చాలా బాగా చేసి తెచ్చారు ఇక్కడికైతే మాత్రం. ఇంకా గణనాథుడికి మా పూజలు అయితే చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అయితే ఇలానే ఆ విఘ్నేశుడికి అంగరంగ వైభవంగా పూజలు అయితే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. బాయ్ అందరికీ.